హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 28వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 27 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఏం లేదులే నందు, ఏదో సరదాగా. మన పెళ్ళయ్యాక మనకి మంచి మెమరీస్ ఉండాలిగా, అంతకు మించి ఏమీ లేదు. వద్దులే, అడ్వాన్స్ ఏమీ అవ్వద్దు. అన్నీ పెళ్ళి తర్వాతే, సరేనా అంటూ నందును మళ్ళీ లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. భయపెట్టావు కదరా ఇడియట్ అంటూ చిన్నగా చెంపపై తట్టింది నందిని. ఏంటి, నేను ఈడియట్నా? నిజంగా కావాలా ఈడియట్లా అంటూ నందు కళ్ళలోకి చూశాడు. మహానుభావ, నీకో దండం, వదిలే నన్ను, ఏమీ అననులే అని అంది నందిని. రాజ్ నవ్వుతున్నాడు ఆగకుండా. చాలే ఆడుకుంది ఇంకా అని అంది నందిని. సర్లే, ఇంకేమీ అనను, ఓకేనా అన్నాడు రాజ్. అంది నందిని. 2 రోజుల తర్వాత మళ్ళీ నందును ఇంటికి రమ్మని ఫోన్ వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల నుండి. అదే విషయాన్ని రాజ్కి చెప్పింది నందు. ఆ సమయంలో సంఘమిత్ర క్రాంతి కూడా పక్కనే ఉన్నారు. పోయినసారి ఇలాగే వెళ్ళి వచ్చి 6 నెలలు మాట్లాడలేదు నందు. మళ్ళీ ఇప్పుడు ఏదో కీడు శంకించింది రాజ్కి. సంఘమిత్ర కూడా అయోమయంగా చూస్తూ ఉంది, మళ్ళీ నందు ఏం చేస్తుందో అని. తన బాధంతా రాజ్ గురించే. మళ్ళీ ఏదైనా అయితే రాజ్ భరించలేడు అని. ఎందుకో కనుక్కున్నావా నందు అని అడిగాడు రాజ్. లేదు చెప్పింది నందిని. మళ్ళీ పోయినసారిలా నన్ను దూరం పెడతావా బాధగా అడిగాడు రాజ్. రాజ్ నోటిపై చేయిని పెట్టింది ఆపమన్నట్లు, కళ్ళ నిండా నీళ్లతో. ఈసారి ఆ పరిస్థితి వస్తే నా ప్రాణమే తీసుకుంటాను గాని నిన్ను వదులుకోను ఉద్వేగభరితమైంది నందు. హే పిచ్చి, అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీకోసం ఇక్కడ నేను ఉన్నానన్న సంగతి మర్చిపోవద్దు అన్నాడు రాజ్. సారీ రాజ్ అని చెప్పింది నందిని. అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది అంటూ నందు చేతులు పట్టుకొని లాలనగా అడిగాడు రాజ్. నందు చెప్పడం ప్రారంభించింది. నాకు అక్క ఉంది తెలుసు కదా, సిరి, MBBS అయిపోయింది. తను ఒక అబ్బాయిని లవ్ చేసి తనతో వెళ్ళిపోయింది. అమ్మతో చెప్తే ఒప్పుకోదని ముందే తెలుసు అనుకుంటా, చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఆ విషయం తెలుసుకున్న అమ్మ వాళ్ళు నన్ను ఇంటికి పిలిచారు. అక్కను వెతికే ప్రయత్నం కూడా చేయలేదు. మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన దానితో మనకు కూడా అవసరం లేదని అమ్మ కరాఖండిగా చెప్పేసింది. అమ్మ మాటే నాన్న మాట కూడా. నన్ను ఇంటికి పిలిచి విషయం చెప్పారు. అమ్మ పైకి అలా మాట్లాడుతుంది కానీ లోపల కుమిలిపోయింది. లేని బింకాన్ని ప్రదర్శించింది. మాకున్నది 2 బిడ్డలు. అందులో ఒక దాని మీద ఆశ వదిలేసుకున్నాం. ఇంకా మాకు ఏదైనా నువ్వే. నువ్వు కూడా అక్కలాగే చేస్తే మాకు ఈ భూమి మీద బతికుండాల్సిన అవసరం తీరిపోయినట్లే. ఇంట్లో ఉన్నదాన్నే కనిపెట్టలేకపోయాను. నువ్వు ఎక్కడో హాస్టల్లో ఉంటున్నావు. అందుకే చెప్తున్నా, నువ్వు కూడా అలా చేయాలనుకుంటే ముందే చెప్పు. ఇప్పుడే ప్రాణాలను వదిలేస్తాం అని అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చేసింది. ఆ సమయంలో అమ్మ నాన్న తప్ప నా ప్రేమ నాకు ముఖ్యం కాదనుకున్నాను. అందుకే నిన్ను మర్చిపోదామనుకొని నిర్ణయం తీసుకున్నాను. కానీ నీకు ఏం చెప్పాలో తెలియక నా ఫోన్కి భవానీ పెట్టిన ఫోటోని సాకుగా వాడుకున్నాను. సంఘమిత్ర వైపు తిరిగి నన్ను క్షమించు సంఘమిత్ర అని చేతులు పట్టుకుంది. తన మనసులో భారం దిగిపోయినట్లు అనిపించింది నందినికి. అయ్యో అక్క, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నువ్వు నా సొంత అక్కవే, చెల్లిని ఏమన్నా తప్పులేదు అని అంది సంఘమిత్ర. సంఘమిత్ర పెద్ద మనసుకు ముచ్చటేసింది అందరికీ కూడా. మళ్ళీ చెప్పడం ప్రారంభించింది నందు. నిర్ణయం అయితే తీసుకున్నాను కానీ రాజ్ని చూడకుండా ఉండాలంటే ప్రాణం పోతున్నట్లుగా అనిపించేది. తనను తప్పుకొని తిరగడం నరకంలా తోచింది. కానీ అమ్మకు ఇచ్చిన మాట కోసం రాయిలా ఉండిపోయాను. కానీ రాజ్ తలకి దెబ్బ తగిలినప్పుడు నా వల్ల కాలేదు అని ఏడ్చేసింది నందు.
నందును దగ్గరకు తీసుకుంది సంఘమిత్ర. మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి కోపాన్ని చూపించావా? నాకు చెప్పి ఉండవచ్చు కదరా అన్నాడు రాజ్. మరి ఇప్పుడు ఎందుకు పిలిచారు అంటూ ఆలోచించింది సంఘమిత్ర. ఏమో, వెళ్తే కానీ తెలియదు అని అంది నందిని. నువ్వేం బాధపడకు నందు, మీ అమ్మ వాళ్ళను ఒప్పించే బాధ్యత నాది అన్నాడు రాజ్. రాజ్పై అపారమైన నమ్మకం నందుకి. కొంచెం రిలాక్స్ అయింది. నేను కూడా నీతో వస్తా అన్నాడు రాజ్. వద్దు, నీ చదువు పాడవుతుంది. నేను ఎప్పుడు వస్తానో తెలియదు మళ్ళీ అని అంది నందిని. పర్లేదు, నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను అని అన్నాడు రాజ్. కాదనలేకపోయింది నందిని. ఉదయాన్నే ఇద్దరూ కలిసి బస్ ఎక్కారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. రాజ్ చేతిని తన చేతులతో బంధించి భుజంపై తలపెట్టి నిద్రపోయింది నందు. ఉన్న కాసేపు ప్రశాంతంగా ఉండాలనుకుంది. ఇంటికి వెళ్తే ఏం జరిగేది తెలియదు. రాజ్కి చెప్పలేదు, కానీ ఈ సంవత్సరంలోపు పెళ్లి చేస్తామన్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు పిలిచేది కూడా అందుకే అనేది నందు అనుమానం. రాజ్ ఒప్పిస్తా అన్నాడు, కానీ ఎలా? తనింకా చదువుకుంటున్నాడు, ఏమని చెప్పి పెళ్ళి ఆపిస్తాడు? అసలు ఏం జరగబోతుందో అర్థం కాలేదు నందుకు. గజిబిజిగా ఉన్న ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లు తన తలపై రాజ్ తల ఆనుకుంది. చాలా ప్రశాంతంగా, సెక్యూర్గా అనిపించింది నందుకు. కళ్ళు మూసుకుని నిద్రపోయింది నందిని. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోవద్దు. నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుంటాను. ఇట్లు మీ రమీ జ్యోతి.